జడేజా త్రూ అవుట్ ద సిరీస్ చాలా ఇంపార్టెంట్ నాక్స్ ఆడుతూ ఉండడం చూసాం మనం. నంబర్ 7లో స్టార్ట్ చేశాడు, ఇప్పుడు నంబర్ 6లో కన్సిస్టెంట్గా వస్తున్నాడు. రెండో టెస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లో ఆ నంబర్ 6 రావడం చూసాం. అక్కడ కూడా హాఫ్ సెంచరీ స్కోర్ చూడండి. కానీ ఇక్కడ కూడా అక్కడ తను అవుట్ అయిపోయి ఉంటే ఈ దగ్గరకు వచ్చేవాళ్ళు కాదేమో ఇండియన్ టీం ఇంగ్లాండ్ స్కోర్కి. అంటే మీరు సిరీస్ గెలవాలంటే అందరూ కలిసికట్టుగా పర్ఫామ్ చేయాలనేది మళ్ళీ ఒకసారి ప్రూవ్ అవుతుంది. అందరి కాంట్రిబ్యూషన్స్ చాలా ముఖ్యం. అలానే జడేజా కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో చాలా క్రూషియల్ హాఫ్ సెంచరీ 89 స్కోర్ చేశాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా ఇంపార్టెంట్ నాక్ ఆడటం టీమిండియా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే కనుక ఈ పిచ్ పైన చాలా ముఖ్యం. సో మనం బ్యాటింగ్ ఆర్డర్ని స్ట్రెంథెన్ చేసుకోవడం కోసం ఆల్రౌండర్ని ఎందుకు ఇన్సిస్ట్ చేస్తామంటే ఇందుకే. అండ్ జడేజా ప్రతి సందర్భంలో ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ టఫ్ సిచ్యువేషన్స్లో ఈ ఆల్వేస్ రైజెస్ అప్. అండ్ సేనా కంట్రీస్లో కూడా జడేజా చాలా క్రూషియల్ నాక్స్ ఆడాడు. నాట్ ఓన్లీ హియర్, అంతకుముందు ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు మంచి నాక్స్ ఆడటం చూసాం. అండ్ లాస్ట్ టైం ఇంగ్లాండ్ టూర్ చేసినప్పుడు కూడా మంచి నాక్స్ చూసాం. అండ్ ఆ సెలబ్రేషన్ కోసం తన ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేయటం, ఇవన్నీ కూడా చూస్తూనే ఉంటాం. అండ్ బ్యాటింగ్ ఒక ఎత్తు అయితే రాబోతున్నటువంటి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డే తన బౌలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. వేర్ అండ్ టేర్ ఉంటుంది కాబట్టి జడేజాకి చాలా మంచి రికార్డ్స్ ఏంటంటే ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డే వికెట్ అటు ఇటు తేడా జరిగిందంటే మాత్రం ఇంకా ఫాస్ట్గా రప్ప వేస్తాడు. అండ్ రైట్ ఏరియాస్లో వేసాడే మాత్రం టఫే.